హలో మై డియర్ ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువైన డాక్టర్ బ్రహ్మశ్రీ పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహాతర బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, పరమాత్మైన సదానంద యోగి మహారాజ్కి, పరమగురువులకి, పరమగురు మండలంతటికీ నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. హాస్టల్ మాస్టర్స్ అందరికీ పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వెల్కమ్ మాస్టర్స్, వెల్కమ్ వెల్కమ్. థ్యాంక్ యూ. అయితే రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి మేడంకి సాదరంగా వెల్కమ్ చేసుకుందాం. వెల్కమ్ చేసుకునే ముందు ఈ వర్తమాన క్షణంలో ఏదైతే విశ్వ చైతన్యం ఉందో ఆ విశ్వ చైతన్యానికి, నా స్వయానికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మేడం వెల్కమ్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ముందుగా మన గురువు గారు బ్రహ్మశ్రీ పితామహ పత్రి సార్ గారికి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తీసుకుంటూ ఈ సెషన్ కి ఆహ్వానించుకుంటున్నాను. అలాగే నా తల్లిదండ్రులను మరియు విశ్వంలోని గురువులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు, ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకులైన స్వప్నేశ్వరి మేడం గారికి కూడా నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు చేసుకుంటున్నాను. నాకు ఎంతగానో సహకరిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ సూక్ష్మ శరీరయానం అనే పుస్తకాన్ని నేను చదువుతున్నానండి. అలాగే ప్రస్తుతం ఉన్న ఈ వర్తమాన క్షణానికి, ఈ వర్తమానంలో ఉన్న నాకు అవకాశం ఇచ్చిన ఆ యూనివర్స్ కూడా కృతజ్ఞతలు, నా స్వయానికి కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అండి. ఇప్పుడే తెల్లారింది ఇంకా. అదే కదా, ఇప్పుడు నేను అంటామంటే మళ్ళీ ఎందుకులే లైవ్. మేడం పేజ్ నెంబర్ చెప్పాను కదా నిన్న, ఎంత సారీ మేడం, గుర్తులేదు. ఓకే రాసాను మేడం, రాసాను, ఏమి ఇబ్బంది పడకండి. 244 కదా మేడం. 16th కదా నిన్న. నిన్న 17th మేడం. 17th కదా. ఓకే 178 పేజ్ మేడం. ఓకే. వన్ 278 కదా మేడం. నేను 178 రాసుకున్నాను చూడండి. అదే మేడం, గుర్తు లేదు మేడం. అదే నిన్నైతే మాత్రం 17 డేట్. పౌర్ణమి కదా మేడం. ఓకే, నిన్న కొంచెం మొదలు పెడుతున్నాను మేడం. అంటే నువ్వు తప్పకుండా మర్చిపోతావు. నా మిత్రుడు వెంటనే ఆశ్చర్యకరంగా ప్రతిస్పందించాడు. నువ్వు నేను బోధించిన విషయాలన్నింటినీ పూర్తిగా మర్చిపోయే సమయాలు ఉంటాయి. నిన్ను నీ ఇష్టానికే నేను వదిలేయాల్సి వస్తుంది. నీ జ్ఞానంలోనూ నీ సేవా కార్యాలలోనూ నువ్వు స్వశక్తిని నమ్ముకోవడం నేర్చుకోవాలి. ప్రతి ఒక్కరూ అది నేర్చుకోవాలి. ఏమి జరిగినప్పటికీ నీ లక్ష్యాన్ని వీడకుండా ఉండడాన్ని నువ్వు నేర్చుకోవాలి అని చెప్తున్నాడు ఆయన. ఏమి జరిగినప్పటికీనా నేను కొంత భయంగా మారు పలికాను. నేను ఎన్నెన్నో కష్టాలను, సమస్యలను ఎదుర్కొంటానా? అవును, నువ్వు వాటిని ఎదుర్కొంటావు అని నిర్దిష్టమైన జవాబు వచ్చింది. కానీ
నేను నీపై నమ్మకం కలిగి ఉంటాను అని, నువ్వు వాటిని దాటగలవు అని నమ్ముతాను అని ఎల్లవేళలా గుర్తుంచుకో. ఒకవేళ నువ్వు వాటిని అధిగమిస్తే కనుక అద్భుతమైన విషయాలు ముందున్నాయి. మేము మరోసారి తోటలోని బల్ల మీద కూర్చొని ఉన్నానని నేను ఆకస్మికంగా గ్రహించాను. చంద్రుడు మీపై ప్రశాంతంగా నిశ్చలంగా వెన్నెల కురిపిస్తున్నాడు. అయ్యో, నేను చంద్రుడి గురించి మిమ్మల్ని అడగాలి అనుకున్నాను. నేను అతనిని అభ్యర్థించాను, మీరు ఎప్పుడు నిండు చంద్రుడు ఉన్నప్పుడే ఎందుకు వస్తారు? నాకు బోధించడం అనే బాధ్యతను మదింపు చేస్తున్నట్లుగా నాకు సమాధానం చెప్పబోయే ముందు తనదైన విధానంలో జాగ్రత్తగా యోచిస్తున్నట్లుగా రాఫేల్ కొద్దిసేపు ఆగాడు. అనేక కారణాలు ఉన్నాయి, ఎట్టకేలకు అతను చెప్పాడు. ఒక కారణం ఏమిటి అంటే, పౌర్ణమి నాడు కొన్ని ఇతర గ్రహాల నుంచి తనపై ప్రసరించే అనేక అద్భుతమైన కిరణాలను జాబిలి తన ఉపరితలం అంతటి నుంచి ప్రతిబింబిస్తుంది. ఈ కిరణాలు కొన్ని నిర్ణీత కోణాల దగ్గర భూమిని తాకి భౌతిక ప్రపంచానికి మరి అంతర్గత లోకాలకు మధ్యన ఉన్న తెరను పలుచగా చేసే స్థితిని ఆకాశంలో ఉత్పన్నం చేస్తాయి. అందుకేనేమో మేడం ఆ పౌర్ణమి రోజు ఎక్కువ ఎనర్జీస్ ఉంటాయి అంటారు. అవునవును మేడం, నిజమే మేడం. అలాంటి సమయాల్లో ఎవరి మనోస్థితికి అనుగుణంగా వారు ప్రేరణ పొందటం, పిచ్చివారైపోవడము లేదా తీవ్ర భావోద్వేగాలకు లోను కావడం జరుగుతుంది. అంటే ఇలాంటివన్నీ చేసే వాళ్ళని చూస్తే ఏందో దయ్యం పట్టుకుందా నీకు అమావాస్యలో పౌర్ణమిలో అంటారు చూడండి. అంటే పౌర్ణమి అప్పుడు నా సొంత ఇదైతే నేను గమనించిన పౌర్ణమి అప్పుడు ఎంతో ఆనందంగా ఉంటుంది మేడం. సముద్రం ఉప్పు ఉంటుంది చూడండి, ఎంతో ఆనందంగా ఉంటుంది అసలు. ఎందుకు రీజన్ తెలియదు కానీ ఎంతో హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. కొంచెం అమావాస్య కూడా అటు ఇటుగా ఉంటుంది, కానీ ఎరుకుతోటి గమనించుకొని సరి చేసుకోవాలి. తమ స్వంత ప్రజ్ఞాత్మ మరి అధిమానసం నుంచి ప్రజ్ఞను సంపాదించుకోవాలి అని కోరుకునే వాళ్ళు పౌర్ణమి సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. వాళ్ళు జీవితపు సూక్ష్మతరమైన దిశ పట్ల ఎరుకను పొందగలిగేలా తమ సమస్త మూర్తిమత్వాన్ని నిశ్శబ్దం గావించడాన్ని నేర్చుకుంటారు. అదే ధ్యానం అని పిలువబడుతుంది అనేది నీకు తెలుసు కదా. నీ ప్రశ్నలు వేటికైనా నీ సొంత సమాధానాలనే నువ్వు పొందగలగడం నేర్చుకునే వరకు నువ్వు ఇప్పటి నుంచి నిలకడగా ధ్యానాభ్యాసం చెయ్యమని నేను కోరుతున్నాను. మరి ఆ దశకు చేరుకునే మార్గంలో నీకు సందేశాలను భావనలను పంపించడాన్ని నాకు సుసాధ్యం చేస్తావు. ఓ రాఫేల్, నేను అలా చేయగలను అని మీరు నిజంగానే భావిస్తున్నారా? అవును, ఖచ్చితంగా. నువ్వు దానిని తగినంతగా కోరుకుంటే కనుక ఏది అసాధ్యం కాదు. నీ హృదయం ఎక్కడ లగ్నమై ఉందో అక్కడే నీ నిధి కూడా ఉంది అని జ్ఞాన సంపన్నుడైన పరమ గురువు జీసస్ చెప్పారు కదా. నా మిత్రుడు నా వైపు తిరిగి ఆశీర్వదిస్తున్నట్లుగా తన హస్తాన్ని నా శిరస్సుపై క్షణకాలం పాటు ఉంచాడు. ఇక ఇంటికి తిరిగి వెరిటి, నన్ను ఇక్కడ వదిలేయి అతను అన్నాడు. ఈ రాత్రికి మనం చేయగలవలసిన అధ్యయనం ముగిసిపోయింది. మనం మళ్ళీ కలుసుకునే వరకు నువ్వు నిర్దేశించుకున్న పనిని కొనసాగించు. కృతజ్ఞత భావంతో నేను అందుకుంటున్న దానంతటి వలన కొంత ఉద్వేగంతో ఆ బల్ల మీద నుంచి లేచాను. వెన్నెల్లో తన్మయత్వంతో ఉన్న తోటలో నుంచి నేను బుద్ధిగా బయటకు వెళ్ళడం మొదలు పెట్టాను. నేను తోట ద్వారం దగ్గర ఆగి వెనుదిరిగి చూశాను. నిశ్శబ్దంగా కూర్చుని ఉన్న నా మిత్రుడి రూపం మీద వెన్నెల కిరణాలు కదలాడుతున్నాయి. ఈ కిరణాలు దిగువన వేగంగా కదులుతున్న చిన్న చిన్న కాంతి రూపాలు ఆ బట్ట చుట్టూ గంతులు వేస్తూ నాట్యం చేస్తూ కనిపించాయి. అవి చంద్రకిరణాల వర్ణంలో ఉండి మంచు బిందువుల్లా తళతళలాడుతున్నాయి. రాఫేల్తో నా పూర్వానుభవంలో నేను చూసిన గంధర్వులను అకస్మాత్తుగా జ్ఞాపకం చేసుకున్నాను. నేను ఉద్రేకంతో ఉలిక్కిపడ్డాను. కానీ అయ్యో, నా మోటైన కదలిక ఆ మనోహర దృశ్యాన్ని భంగపరిచినట్లు అనిపించింది. ఎందుకంటే ఆ చిరు రూపాలు అదృశ్యమైపోయాయి.
ఎంత వేగంగా అదృశ్యం అయ్యాయి అంటే ఒకవేళ నేను వాటిని ఊహించుకున్నానా అని విస్తుపోయాను. నేను వాటిని నా సూక్ష్మ దృష్టి సామర్థ్యం ద్వారా దర్శించానా, అయిష్టంగానే రాఫేల్ నుంచి దూరంగా ఇటువైపు ప్రయాణాన్ని కొనసాగిస్తూ నన్ను నేను ప్రశ్నించుకున్నాను. నేను ఖచ్చితంగా నా ధ్యానాభ్యాసాన్ని నిలకడగా చేయడానికి ప్రయత్నించాలి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను ధ్యానం చేయడాన్ని మరీ నిర్లక్ష్యం చేశాను. రేపటి నుంచి నేను అమిత శ్రద్ధతో ధ్యానాభ్యాసాన్ని ఆరంభిస్తాను. అక్కడ చాప్టర్ అయిపోతాను. అక్కడతో చాప్టర్ అయిపోయింది మేడం. ఇంకొకటి చాప్టర్ పంట కోతకు జన సహాయం. ఆ సేనాధిపతి చిత్తరువు పూర్తయింది. ఆ సేనాధిపతి అతని వ్యక్తిగత సహాయకుడు మరియన్. మరి నేను చిత్తరువులను గీయడానికి వాడే ఏటవాలు బల్ల వైపు మా తలను అటు ఇటు తిప్పి పరిశీలనగా చూసి తుది విమర్శలు చేయడానికి దాని చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నాం. అతను కోపంగా ఇలానే చూస్తాడు. అతని వ్యక్తిగత సహాయకుడు ప్రకటించాడు, నువ్వు అతని ముఖ కవళికలను చక్కగా ఉన్నది ఉన్నట్లుగా వేయగలిగావు ప్రియతమా, మరియన్ గర్వంగా అంది. అవును, నా ఉద్దేశం ఏమిటి అంటే మీరు నన్ను ఉబ్బితబ్బిబ్బులు చేశారు. ఏంటి, మావిడ మళ్ళీ నాతో ప్రేమలో పడిపోతుంది నేను చెప్తున్నాను కదా ఏంటి? ఆ సేనాధిపతి గట్టిగా అరిచాడు. సుదీర్ఘకాలంగా బాధలు పడుతున్న తన కర్రతో కుర్చీలను విపరీతంగా బాధేస్తూ దాదాపు చిత్తరు బల్లను తన్నేసినంత పని చేశాడు. నేను నా తల పంకించి చూసి కళ్ళు చికిలించి చూశాను. నేను ఆ మూతి దగ్గర మరికొంత సరిచెయ్యాలి అని అనుకుంటున్నాను. తెలియకుండానే వెళ్ళిపోతూ ఉండాల్సి వస్తుంది అన్నాడు ఆ సేనాధిపతి. అతని ముఖ కవళికలు దిగులుగా ఉన్నాయి. ఈ రోజు ఇక్కడ ఉంటాను, రేపు మరెక్కడో తెలుసా? ఏమిటి మీ ఉద్దేశం? మీరు ఇక అతనిని నిశితంగా పరిశీలిస్తూ మరియన్ గట్టిగా అరిచింది. అవశ్యంగానే అది దేశ రహస్యం, చెప్పకూడని రహస్యం. మేము ఇక్కడే నుంచి వెళ్ళిపోవాలని ఆజ్ఞలు వచ్చాయి. ఆ సమయాన్ని నేను వెల్లడించకూడదు. నాకు మరియన్కు అప్పుడే ఆనందం అంతా నీరు గారిపోతున్నట్లు అనిపించింది. మా సైనిక మిత్రులంతా మమ్మల్ని వదిలి వెళ్ళిపోబోతున్నారు. చీకట్లో పయనించే ఓడల్లాగా అది నియమిత విరామాల్లో జరుగుతూనే ఉంది. కానీ ఈసారి అది కఠినంగా ఉండబోతోంది. యుద్ధం ప్రచండంగా జరుగుతోంది. మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. తూర్పు దిశకు వెళ్ళడం అనేది యుద్ధంతో పాటు అనేక ఇతర కష్టాలను అందిస్తోంది. వ్యవసాయ గృహంపై నీలి నీడ అలముకుంది. బాధించే ఈ దుఃఖమేఘము క్రింద ఆ ప్రదేశం అంతా చీమల పుట్టలా కనిపించింది. బరువైన బూట్లు అంతటా టకటకమని మ్రోగుతున్నాయి. మాటలు, అట్టపెట్టెలు, గన్నులు కుప్పలుగా చేయబడుతున్నాయి. మరియన్ గదికి మెట్లెక్కుతూ దిగుతూ ఒక నిరంతర తీర్థయాత్ర సాగుతోంది. మొక్కుబడిగా భోజనాలు ముగించాం. మేము ఇరువురము అన్యమనస్కంగానే ఉన్నాం. ఆ సైనికులకు ఇవ్వడానికి లేదా వాళ్ళు తమ కాబోయే భార్యలకు పంపించుకోవడానికి మరియన్ తన గదిలోని అరలు సొరుగుల్లో చిన్న చిన్న వస్తువులను వెలికి తీస్తూ చాలా సమయాన్ని గడిపింది. నేను నా చిత్తరులో ప్రేమ శ్రద్ధతో కూడిన చివరి సవరణలను జోడించాను. నేను ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నట్లు అనిపించింది. ఎంతో హడావిడిగా ఉల్లాసంగా ఉండే ఈ సైనికులందరూ ధూళిని, బాధను, వ్యాధులను, వర్ణింపశక్యంగాని ఘోరాలను ఎదుర్కోవడానికి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు మళ్ళీ వాటన్నింటినీ తమ సాటి మనుషులకు కలగజేస్తారు. మరి బాంబులు విసరడం ద్వారా నిస్సహాయులైన తల్లులకు, పిల్లలకు కూడా దుఃఖాన్ని కలిగిస్తారు. మరి ఇదంతా ఎందుకంటే ప్రభుత్వాలు మెరుగైన మార్గం ఏదీ కనుగొనలేకపోతున్నాయి. మరియన్ తలుపు వైపు తల తిప్పి చూస్తోంది. ఆమె నోటిపై వేలు ఉంచుకొని మాట్లాడొద్దు అని సంజ్ఞ చేసింది. ఆమె ముఖం ఎంతో పేలవంగా కనిపించింది. పుష్, ఆమె అంది. నేను తెలుసుకోగలిగాను. వాళ్ళ ఈ రోజు అర్ధరాత్రి సమయంలో వెళ్ళిపోతున్నారు. కానీ ఊళ్ళో వాళ్ళకి ఈ విషయం తెలియకూడదు. ఆమె కళ్ళు తడిగా దుఃఖంగా ఉన్నాయి. నేను ముందుగా ఆమె వైపు చూశాను. ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆ రాత్రి 12ంటికి ఇరువురు మహిళలము ముసుగులు వేసుకొని ఆ వెళ్ళిపోతున్న సైనికులను వెంబడించి
ఇంట్లో నుంచి బయటకు వచ్చాం. మేము గేటు వరకు వెళ్ళాం. ఆ తర్వాత బయట రహదారి మీద వాళ్ళు కవాతుకు సిద్ధంగా బారులు తీరడాన్ని గమనించాం. ఊరంతా నిద్రపోయింది. చంద్రుడు అస్పష్టంగా కనిపిస్తున్నాడు. ఆ దృశ్యం మసకగా నిగూఢమైనదిగా ఉంది. వాళ్ళ యువ మతాచార్యుడు చిన్న ఉపన్యాసాన్ని ఇచ్చి కొద్దిసేపు ప్రార్థన నిర్వర్తిస్తుండగా వాళ్ళు నిశ్శబ్దంగా నిలబడ్డారు. ఆ యువ వైద్యుడు సూచనలు చేస్తూ అంచెలంచెలుగా ముందుకు వెళ్తున్నాడు. గుసగుసలాడినట్లు రహస్యంగా ఆజ్ఞలు జారీ చేయబడుతున్నాయి. నిశ్శబ్దంగా ఆ సైనికుల పొడవైన వరుస చీకట్లోకి కరిగిపోయింది. వాళ్ళ పాదాలు చప్పుడు చేయకుండా రహస్యంగా నిష్క్రమించాయి. మరియన్ వణుకుతూ నిట్టూర్చడం వినిపించింది. నేను ఆందోళనతో కంపించడం గమనించాను. పద కన్నా ఆమె తనను తాను కూడ తీసుకుని అకస్మాత్తుగా అంది, మనం ఇక వెనుతిరిగి వెళ్ళి ఒక కప్పు చక్కని తేనీటిని త్రాగితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను. తోటమాలి హిగ్స్ ఇక్కడికి వచ్చి 3 రోజులైపోయింది. ఆ మరునాటి ఉదయం మరియన్ అంది, అతను అస్వస్థుడై ఉండి ఉంటాడు. నువ్వు ఈ రోజు అతడి గుడిసె దగ్గరకు వెళ్ళి విషయం ఏమిటో కనుక్కోవడం మేలు. ఇప్పుడే హ్యారీ వచ్చి మన బేరి పండ్లకు మంచి ధర ఇస్తాను అన్నాడు కనుక వాటిని కూడా త్వరగా కొయ్యాలి. హిగ్స్ విషయమే బెంగగా ఉంది. దీనుడైన ముసలి హిగ్స్ విపరీతమైన వాతరోగంతో మంచాన పడ్డాడు అని తెలిసింది. మరీ అతిగా శ్రమించడం వలన అది వచ్చింది అని, అతను కొన్ని వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి అని వైద్యుడు చెప్పాడు. ఏది ఏమైనా ఊళ్ళో మిగిలిన ఏకైక తోటమాలి అతనే కావడం వలన అతను వారానికి 1 రోజు మాత్రమే మా తోట పనికి రాగలుగుతాడు. ఇక నేనే ఆ బేరి పండ్లను కోసుకోవాలి. కానీ ఈ మధ్య నాకు అంతగా ఆరోగ్యంగా ఉన్న భావన కలగడం లేదు. ఇంటికి తిరిగి వస్తూ మళ్ళీ అదే ఆలోచించాను. ఉత్సాహపూరితమైన ఒక కేక నా ఆలోచనలను భంగం కలిగించింది. నేను తలెత్తి నా వైపు ఉత్సుకతను కలిగించే ఒక పిశాచం ఏదో రావడం చూశాను. ఒక యువతి అపాయకరమైన విధానంలో సైకిల్ మీద ఎక్కి వస్తోంది. 2 హ్యాండిల్ బార్ల నుంచి పెద్ద సంచులు వేలాడుతున్నాయి. వెనుక క్యారియర్ మీద ఒక భారీ మోపు ఉంది. ముందు మరొక మోపు ఉంది. ఈ 2 సంచుల నుంచి గడ్డి ఆకులు బయటకు చొచ్చుకొని వస్తున్నాయి. చిన్న గడ్డి కట్టలు దారి పొడవునా ఈడ్చబడుతూ ఉన్నాయి. ఆ యువతి తార్ని. ఆమె తన అంగోరా కుందేళ్ల కోసం దారి ప్రక్కనే ఆహారాన్ని అన్వేషిస్తోంది. ఆమె ప్రమాదకరమైన విధానంలో సంతోషంగా సైకిల్ దిగింది. నువ్వు ఒక పెను ప్రమాదాన్ని ఎదుర్కోవడాన్ని చూడడం నాకు ఇష్టం లేదు. నేను చీవాట్లు పెట్టాను. ఏదో ఒక రోజు నువ్వు ఈ ఘోర ప్రమాదానికి గురవుతావు. తార్ని, నీ అంగోరా కుందేళ్ల కోసం కావలసిన మేతను మా తోటలో నుంచి సేకరించుకోవడం మేలు. అక్కడ కుప్పలు తెప్పలుగా గడ్డి గాదం ఉంది అని చెప్పింది అనమాట. ఆ సలహా ఫలితం ఏమిటి అంటే, తార్ని కలుపు మొక్కలను కోసుకోవడానికి వచ్చినప్పుడు నేను ఒంటరిగానే తోట పనిలో కుస్తీ పడుతుండడం చూసి వెంటనే నాకు సహాయపడతాను అని పట్టుబట్టింది. ఒకవేళ మా అగ్రగామి రచయిత్రి కథ మొదట్లోనే తమ నడుము విరగొట్టుకుంటే కనుక ఆమె వాదించింది, ఏ ప్రపంచ ప్రభుత్వము ఉండదు. నువ్వు బేరి పండ్లను కొయ్యడంలో నన్ను తప్పనిసరిగా సహాయపడనివ్వాలి అంటూ ఆ అమ్మాయి అడిగిందనమాట. అది కేవలం బేరి పండ్లకు సంబంధించిన ప్రశ్న మాత్రమే కాదు. నేను నిజం ఒప్పుకున్నాను. ఇప్పటి వరకు బిన్ దాదాపుగా 24 పిల్లలకు తండ్రి అయ్యాడు. కోడి పిల్లలు విస్తృతంగా పెరిగిపోయాయి. అన్నీ కలిపితే దాదాపు 30 ఉంటాయి. వాటన్నింటికి చాలా ఆహారం, వ్యాయామం అవసరం. మరి చెప్పేది ఏముంది? ఇక తోట విషయానికి వస్తే రేగు పండ్లు కొయ్యడం అనే పని ఒక పటాలమంతటికి చేతి నిండా పని కల్పిస్తుంది. నేను ఏం చేయాలో ఆలోచించాలి. ఆ తర్వాత ఇతర పండ్లన్నీ పక్వానికి వస్తున్నాయి. కూరగాయల గురించి చెప్పాల్సిన పనే లేదు. అసలు ఏం చేయాలో నాకు తెలియడం లేదు. నేను ఇదంతా ఇష్టపడతాను. నేను ఈ పని మేడం వీడియోలో వినపడుతుందా సౌండ్ ఏమన్నా? ఏదో కొద్దిగా మేడం, ఏం లేదు ఎక్కువ. ఫ్యాన్ సౌండ్. అవునా? అంతేం ఇబ్బందికరంగా ఏం లేదు మేడం.
నేను ఇదంతా ఇష్టపడతాను. నేను ఈ పనిని చాలా ప్రేమిస్తాను. కానీ ఇక్కడ 6గురికి సరిపడా పని ఉంది. మరి ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఇప్పటికే పరిమితికి మించి పని చేస్తున్నారు. ఆ మరునాడు ఒక యువకుడు నన్ను కలుసుకోవడానికి వచ్చాడు. శుభోదయం కుమారి, అతను ఉల్లాసంగా అన్నాడు. ఈ దారి దిగువన ఉన్న కలప కర్మాగారంలో నేను ఒక కార్మికుడిని. మిస్ తార్ని మీ కరపత్రాల్లో ఒకదాన్ని నాకు ఇచ్చి మీతో తోట పనిలో సహాయం అవసరం అని పేర్కొంది. నాకు ఏ జీతము అవసరం లేదు, కానీ మీ తోట పనిలో ఓ చేయి వేసి మరీ మీ అభిప్రాయాల గురించి మరికొంత వినాలి అని నేను భావిస్తున్నాను. అవి నాకు ఆసక్తిని కలిగించాయి, కానీ నేను ఓ నాస్తికుడిని అనే విషయం మీకు మొదటే చెప్పాలి. అతను కొంత గర్వంగా చెప్పడం కొనసాగించాడు. నేను మతాన్ని గాని లేదా అలాంటి విషయం ఏదైనా గాని నమ్మను. నేను సాలోచనగా అతని వైపు చూశాను. మీరు ఒక నాస్తికుడు అయినప్పటికీ మానవాళి సమస్యల పట్ల మీకు ఆసక్తి ఉంది. మీకు సహాయకరంగా ఉండడానికి సిద్ధంగా ఉన్నారు నేను అన్నాను. అది నాకు మంచిదే. పొల్లిట్ అనే పేరు గల ఆ యువకుడు నాకు అతిపెద్ద సహాయకుడిగా నిరూపితమయ్యాడు. అతను అడిగినదల్లా ఏమిటి అంటే నన్ను ప్రశ్నలతో నంజుకు తినడానికి అతనిని నా ప్రక్కనే ఉండి పని చేయడానికి అనుమతించాలి. నా వంతుగానే ప్రశ్నలతో నంజుకు తినడానికి ఉంటారు కదా మేడం. మరి అవును అవును. అతను జిల్లా పరిషత్ పాఠశాల నుంచి తన నాస్తిక భావాలను పొందగలిగాడు. అతను చెప్పే దాని ప్రకారం ఆ పాఠశాలలో మతపరమైన బోధన అనేది అందించబడలేదు. మరి అక్కడి ఉపాధ్యాయుల్లో అధిక శాతానికి కూడా ఏ వ్యక్తిగత మత విశ్వాసము లేదు. అక్కడ మనసులో నాటబడిన మౌలిక సూత్రం ఇదే అన్నట్లు కనిపిస్తుంది. నేను నీ అంత గొప్పవాడినే, మరి ఏ ప్రయత్నము చేయకుండానే నేను గొప్పవాడిగానే ఉన్నాను. చూడండి అతను ఎక్కడ కనిపిస్తుందా. అది నమ్మలేనట్లుగా ఉంది అని నేను భావించాను. కానీ ఊహించని ప్రదేశాల్లో తరచుగా నేను ఎదుర్కొన్న అత్యంత మోటైన వైఖరిని ఇది నిశ్చయంగానే వివరించగలుగుతోంది. నేను హిల్టా తార్న్తో ఆ సంగతి గురించి మాట్లాడాను. మరి ఆ ఒక్కసారిగా ఆ యువతి వాక్ ప్రవాహం మొదలైంది. నిన్న నేను కొంత అంగోరా ఉన్నిని శ్రీమతి డికిన్సన్ కు ఇవ్వడానికి వెళ్ళాను. ఆమె ప్రకటించింది. ఆవిడ ఎంతో దుఃఖంగా ఉంది. ఎందుకు అంటే చక్కగా ఉంటే కొత్త పనిపిల్ల ఆవిడ ఇంట్లో పని చేయడం మానేసి వెళ్ళిపోయింది. ఎంతో మంచి పిల్ల కూడా. కానీ ఆమె స్థానిక నాట్యశాలకు వెళ్ళినప్పుడు ఆమె ఇళ్లలో పని చేస్తుండడం వల్ల మగవాళ్ళు ఎవరు ఆమెతో నర్తించడానికి ఇష్టపడనట్లు కనిపిస్తోంది. వాళ్లలో చాలా మంది స్థానిక కర్మాగారంలో కూలీలే అయినా ఆమె తమకన్నా దిగువ స్థాయికి చెందినది అని వాళ్ళు భావిస్తున్నారు. వాళ్ళు కేవలం దుకాణాల్లో పనిచేసే అమ్మాయిలతోనే నర్తిస్తారు. కనుక బెట్టి లండన్ లో ఉద్యోగం పొందడానికి వెళ్ళిపోయింది. అక్కడ నీకన్నా నేను గొప్ప అనే వైఖరులు కొంత భిన్నంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఎంత ఆశ్చర్యం! నేను కష్టం మీద ఊపిరి తీసుకున్నాను. చక్కగా ఇంటి పనిపాటలు నేర్చుకున్న అమ్మాయి అయితే చక్కని భార్య, చక్కని తల్లి అవుతుంది అని. దుకాణంలో పనిచేసే అమ్మాయికి బదులు మగవాడు ఇలాంటి అమ్మాయికి ప్రాధాన్యత ఇస్తాడు అని ఎవరైనా అనుకుంటారు కదా. నాకు ఇది ఏ మాత్రము అర్థం కావటం లేదు. ఇదంతా ఉన్నత తరగతి వాళ్ళ పట్ల ఒకలాంటి ఎడబాటు వెరిటి. ఉద్యోగస్తులు కూడా మిగిలిన వారిలాగా అలానే ప్రవర్తిస్తారు. మేము మాట్లాడుకుంటూ అంగోరా కుటుంబాన్ని గమనిస్తూ కుందేటిశాల తలుపు మీద ఒరిగి ఉన్నాము. పిల్లలు బాగా పెద్దవి అవుతున్నాయి. అవి అత్యంత మృదువైన పదార్థంతో రూపొందిన తెల్లని మంచు ముద్దల్లాగా ఉన్నాయి. అవి ఎంతో ఉల్లాసంగా అంతటా గంతులు చిందులు వేస్తూ దూకుతున్నాయి. ఒక మూలన వాటిని గమనిస్తూ ముడుచుకొని కూర్చున్న వాటి తల్లి ఒక పెద్ద తెల్ల మబ్బులా కనిపిస్తోంది. క్లప్పి ఉన్ని కత్తిరింపుకు సిద్ధంగా ఉంది. నువ్వు అనుమతిస్తే కనుక నేను ఆ ఉన్నిని తీసుకుంటాను అంది తార్ని ఉత్సాహంగా. ఆమె ఎంతో నైపుణ్యంతో ఆ పని ముగించింది. నేనైతే ఎప్పటికీ ఆ పని చక్కగా చేయడం నేర్చుకోలేదు అన్నాను నేను.
ఈ పిల్లలు తగినంత పెద్దవి అయిన తర్వాత నువ్వు వాటిని మొత్తంగా మా దగ్గర నుంచి కొనుగోలు చేయడం మేలు. నేను ఏదో విధంగా పని తగ్గించుకోవాలి. ఈ పనులన్నింటిని నేను సంభాళించుకోలేకపోతున్నాను. నువ్వు ఎప్పుడు కావాలి అనుకుంటే అప్పుడు నేను వాటిని కొనుగోలు చేస్తాను. చలికాలానికి ముందే నీ కోడి పిల్లలను కూడా నేను కొనుగోలు చేస్తాను. తార్ని ఉత్సాహంగా అరిచింది. అప్పుడు నీకు కేవలం తోట పని మాత్రమే ఉంటుంది. అదే చాలా ఎక్కువ. నేను ఆమె వైపు తిరిగి నిశ్చలంగా చూశాను. తార్ని, నీకు నిజంగా అసలు కోడి పిల్లల అవసరం ఉందా? కేవలం నా సౌకర్యం కోసం మాత్రమే నువ్వు అవును అని అంటావు. నేను నమ్ముతున్నాను. నువ్వు నీ శరీరం అంతా ఇతరులకు సహాయపడడంలోనే గడిపేస్తావు అని నేను భావిస్తున్నాను. నాకు ఎన్ని గొప్ప భావనలు ఉన్నప్పటికీ నిజానికి నాకన్నా నువ్వే ఎక్కువ మంచిని చేస్తున్నావు అని నేను నమ్ముతున్నాను. తార్ని ఎర్రబడిన ముఖంతో తల అడ్డంగా ఊపింది. అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. ఆమె హితబోధ చేసింది. నువ్వు ఆ విధంగా ఆలోచించకూడదు. నేను కేవలం ప్రజలు తమ సమస్యలను భరించగలగడానికి రవంత సహాయం చేస్తాను. కానీ అసలు సమస్యలను పూర్తిగా నివారించడానికి వాళ్లకు సహాయం పడడం కోసం నువ్వు ప్రయత్నించబోతున్నావు. ఆగస్టు నెల అయిపోయింది. సమృద్ధమైన సెప్టెంబర్ రోజులు పక్వానికి వచ్చాయి. సూర్యాస్తమయాల్లో శోభాయమానంగా తయారయ్యాయి. మరి ప్రతి ఒక్కటి పరిపూర్ణత్వం, ఫలభరితం, సంతృప్తితో పొంగి పొర్లుతున్నట్లు కనిపిస్తున్నాయి. చిన్నారి పక్షుల ప్రతి ఒక్క స్వరము సంతృప్తిని వ్యక్తం చేస్తోంది. తుమ్మెదలు సగం నిద్రలో ఉన్నట్టు ధ్వనిస్తున్నాయి. నా ఒక్కదానికే విశ్రాంతి లేనట్లుగా అనిపిస్తోంది. నేను ఆలుగడ్డలను త్రవ్వి ప్రయత్నిస్తున్నాను. నేను నా పాత నేస్తమైన పోర్కుని మెత్తని పెళ్ళలుగా ఉన్న మట్టిలోకి సాధ్యమైనంత లోతుగా దించి ప్రతి మొక్కకు కాసిన పంట అంతటిని ఒకేసారి పైకి తేవాలి అని ఆశించాను. నేను దృఢమైన తెల్లని దుంపల వైపు గర్వంతో రెప్ప వేయకుండా చూశాను. చలికాలం అంతటికీ చక్కని ఘనమైన ఆహారం లభించింది. భద్రపరచడం తేలిక, సులభంగా వండుకోవచ్చు. ఆహా, అద్భుతమైన ఆలుగడ్డ. నువ్వు లేకపోతే జీవితం ఎలా ఉండేదో కదా. నడుము నొప్పిగా ఉంది. పోర్కును బలంగా నేలలో దించడం వలన నా మణికట్టు పాదాలు కూడా నొప్పిగా ఉన్నాయి. నిజంగానే నేను ఈ ఆలుగడ్డలు అన్నింటినీ ఎప్పటికీ త్రవ్వి పైకి తీయలేను. నేను మిస్టర్ పొల్లిట్ సహాయాన్ని అడగాలి. మరి బీట్రూట్లను త్రవ్వి తీసి నిల్వ చేయాలి. కొత్తిమీర చెట్లను పీకాలి. లెక్కలేనన్ని ఆపిల్ చెట్లు, రేకు చెట్లు పండ్ల బరువుకు వంగిపోయి ఉన్నాయి. నేను దాదాపు స్పృహతో మెత్తని మట్టి మీదకు జారిపోయాను. ఇది అంతా ఎంతో సంతోషకరంగా, సంతృప్తికరంగా ఉంది. కానీ నేను దీనిని సంభాళించలేను. ప్రతిరోజు నేను మరింతగా అలసిపోతున్నట్లు అనిపిస్తుంది. ప్రతిరోజు మరింత పని పోగుపడిపోతుంది. నేను భయపడిపోవడం మొదలు పెట్టాను. చివరకు నా ఓపిక విఫలమైపోతే కనుక తోట సంగతి ఏమవుతుంది? గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన కృషి అంతా వృధా అయిపోతుందా? ఒక తోటను రూపొందించడానికి కేవలం కొన్ని నెలల సమయం చాలు. మరి ఈ పనంతా ఎంతో చక్కగా జరుగుతోంది. మధ్యాహ్నం భోజనం కోసం ఇంటికి తీసుకువెళ్ళడానికి నేను జాగ్రత్తగా ఒక చక్కని తెల్లగా మెరిసిపోతున్న గోబీ పువ్వును ఎంపిక చేశాను. లేత క్యారెట్ల గుత్తిని త్రవ్వి తీశాను. నేను వంటింట్లోకి ప్రవేశించి వాటిని బల్లపై పెడుతుండగా మరియన్ గ్రామస్తుల్లో ఒకరితో ఉల్లాసంగా బయట తలుపు దగ్గర కబుర్లు చెబుతుండడం వినిపించింది. చివరకు మరియన్ లోపలికి వచ్చినప్పుడు ఆమె రాచసకారంలో ఉన్న ఒక తెల్లని గోబీ పువ్వును విజయ చిహ్నంగా మోసుకురావడం చూసి నేను విపరీతంగా భయపడిపోయాను. అది ఎక్కడి నుంచి వచ్చింది? నేను తెల్లమొహం వేసి అడిగాను. అమ్మకానికి కూరగాయలు పండించే జేమ్స్ పడ్నీ దగ్గర నుంచి కొన్నాను. ఎంత అందంగా ఉందో కదా. ప్రియతమా, ఇటీవలి కాలంలో నువ్వు అతని దగ్గర కూరగాయలు కొనడం నేను 3వసారి చూస్తున్నాను. మనం వీలైనంత పొదుపుగా ఉండాలి అని నీకు తెలుసు కదా. మరి మనకు అవసరమైనవన్నీ పండించడానికి తోటలో నేను నా నడుము విరిగేలా పనిచేస్తున్నాను.
జేమ్స్ దగ్గర నుంచి కొనడంలో అర్థం ఏముంది? ఓ మంచిది, చూడు నేను జేమ్స్ను మంచి చేసుకోవాలి అని అనుకుంటున్నాను. అతను ఎప్పటికప్పుడు కలప దుంగల బస్తాను తీసుకోవడానికి నన్ను అనుమతిస్తాడు. నా ఉద్దేశం మన తోట కన్నా ఎక్కువగా అది ఎంత సహాయపడుతుందో ఆలోచించు. నేను ఇక ఏమీ అనలేదు, కానీ నాకు ఏ ఆశ లేనట్లు అనిపించింది. మా తోటలో పండిన పంటను దేనినైనా అమ్మడం ఎంతో కష్టం. చాలా మంది డబ్బాల్లో నిల్వ చేయబడిన ఆహారంపై జీవించడానికే ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. గ్రామస్తులు ఎవరు సలాడ్ గాని లేదా పాలకూర లేదా ధాన్యపు మొలకలను తినరు. మా పంటలోని చాలా రకాలను ఉచితంగా ఇచ్చేయడం సైతం అసాధ్యమే. పల్లె ప్రజల్లో చాలా మంది కూరగాయలను ఎంతో తక్కువగా తినడం అనేది నిజానికి అసాధారణమైన విషయం. మరియన్ బాధతో నిండిన నా ముఖాన్ని గమనించింది. ఇదిగో చూడు, దీనుడైన జేమ్స్ దగ్గర నుంచి నేను కొన్ని కూరగాయలను కొనడం వలన నువ్వు ఇక కోపగించుకోపోవడం లేదు. చల్లని వాతావరణం వచ్చినప్పుడు కర్ర దుంగలతో వేసిన మంటను ఆస్వాదించే వాళ్లలో నువ్వే మొదటి వ్యక్తివి. నిజంగా మంచికి రోజులు కావు అనిపిస్తోంది. ఇక తర్వాత నువ్వు చెప్పబోయేది శాకాహారం మాత్రమే తింటాను అనే కదా? ఖచ్చితంగా అంతే. నేను ఇప్పటికే నీకు 6 సార్లు చెప్పాను. ఇక నేను జీవితంలో ఎన్నటికీ మాంసాహారం తినను అని. అక్కడికి చాప్టర్ అయిపోయింది. రాఫేల్ దార్శనికత. నెక్స్ట్ చాప్టర్. అందమైన సెప్టెంబర్ మాసపు చంద్రుడు తోట గోడ మీద ఉన్న పసుపు వర్ణంలోని పెద్ద రేగు పండ్ల ఆకారంలో ఉబ్బుతున్నట్లుగా ఉంది. ప్రతి రాత్రి మరింత వృద్ధి చెందుతున్నాడు. ఈ క్రమబద్ధమైన ఎదుగుదలకు నేను తీవ్ర ఆకాంక్ష మరి భయాలు మిశ్రమ అనుభూతితో వీక్షించాను. త్వరలోనే రాఫేల్ మళ్ళీ వస్తాడు, కానీ అతను తన చిట్ట చివరి బోధన చేయడానికి వస్తాడు. ఆ తర్వాత అతను లేకుండానే నేను ఎలా ముందుకు సాగిపోవాలి? ప్రస్తుతం నా వరకు జీవితపు వాస్తవాలకు అతనే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. మరి దానితో పోల్చి చూసినప్పుడు నా సాధారణ దైనందిన జీవితం అనేది అర్థరహితమైనదిగా కనిపిస్తుంది. అర్థరహితము మరి అవాస్తవికము కూడా. మునుపటి నా జీవిత విధానము వాస్తవానికి అవాస్తవమైనది అని గతంలో నాకు తరచుగా అనిపిస్తూ ఉండేది. చిత్తరువులను చిత్రిస్తూ డబ్బును సంపాదించడం, అవును, కానీ ఎందుకు? నన్ను నేను పోషించుకోవడానికి, నా ఉనికిని కాపాడుకోవడానికి, అవును, కానీ దేనికోసం? నన్ను నేను ఈ ప్రశ్న అడిగేందుకు నేను ఎప్పుడూ సాహసించలేదు. ఈ ప్రశ్నకును మరెవ్వరు కూడా తమను తాము అడుగుతున్నట్లు కనిపించలేదు. వాళ్ళందరూ దైనందిన కార్యకలాపాల్లో మునిగి తేలుతున్నారు. మరి ఒకవేళ ఆలోచించడానికి అకస్మాత్తుగా సమయం దొరికితే కనుక వాళ్ళు పేకాట బృందాలుగా మరి పద ప్రహేళికను ఇష్టపరిచేవారిగా మరి గోల్ఫ్ ఆట పట్ల ఉత్సుకత గలవారిగా మారిపోయి ఆ అసౌఖ్యకర పరిస్థితి నుంచి అతి త్వరగా కోలుకుంటున్నారు. స్వయానా నేనే ఆ ఖాళీ సమయాలను నాట్యం చేయడం ద్వారా పూరించేదాన్ని. గడిచిపోయిన ఆ రోజుల్లో ప్రతి రాత్రి నేను నేరుగా నిద్రలోకి జారిపోవడానికి సిద్ధంగా ఉండేంత వరకు నేను నాట్యం చేస్తూనే ఉండేదాన్ని. ఇలా ఎందుకు జరిగింది అంటే, స్లైడ్ పాఠశాలలో నేను కళను అభ్యసిస్తున్నప్పుడు ఆత్మవిశ్వాసం పొందడం కోసం నాకు, నా సోదరికి నాట్యం నేర్పబడింది. నేను వాస్తవంగా సజీవంగా లేను అని నాకు దాదాపు ఎల్లప్పుడూ అనిపిస్తూనే ఉన్నప్పటికీ ఆ అస్పష్ట భావన పట్ల ధ్యాస పెట్టలేనంతగా నేను చాలా వరకు తీరిక లేకుండా ఉండేదాన్ని. మరీ అలసిపోయి ఉండేదాన్ని. జీవిస్తున్న విధానంలోనే జీవించుకోవడానికి, ఇతరులు భావించిన విధంగానే భావించడానికి ప్రయత్నిస్తున్న నాలోని సగభాగాన్ని ప్రక్కన నుంచి చూస్తున్నట్లుగా, నా సొంత జీవితానికి నేను ఓ వీక్షకురాలిగా ఉన్నట్లుగా అనుభూతి చెందేదాన్ని.
అసలు నేను సాధారణ మనోస్థితిలోనే ఉన్నానా అని నేను కొన్నిసార్లు విస్తుపోయేదాన్ని. కానీ రాఫెల్ ఆగమనం తర్వాత నుంచి నేను ఒక లోతైన ఉత్సాహం, ఉల్లాసంతోనూ తీవ్ర తపనతోనూ సత్యాన్వేషణ చేస్తున్నప్పుడు కలిగే ఆ అద్భుతమైన పులకింతతోనూ నేను వాస్తవంగా సజీవురాలినైనట్లు అనిపించింది. కానీ నేను ఒంటరిగా దానిని నిలబెట్టుకోగలనా? రాఫెల్ యొక్క అద్భుతమైన సమస్య లేకుండా నా పురోగమనం ఏ విధంగా సాగుతోంది? నా ప్రియమైన విద్యార్థిని అంటూ పులకరింపజేసే అతని సౌమ్యమైన స్వరము నా వెనుక నుంచి వినిపించింది. నేను వాస్తవంగా ఎల్లప్పుడూ నీతోనే ఉంటాను. భౌతిక శరీరం అనే ఈ వస్త్రంపై ఆధిపత్యాన్ని పొంది దేహ పరిమితులను అధిగమించడం ఎలా అనేది నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించాలి. అనేక మంది ఆ విధంగా చేశారు. మరి నువ్వు కూడా దానిని సాధించగలవని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నేను ఏ విధంగా మిమ్మల్ని చేరుకోగలుగుతానో నాకు బోధించండి. రాఫెల్ అతని వైపు వెంటనే వెళ్తూ నేను గట్టిగా అరిచాను. నేను ఇప్పుడు తెలుసుకోవాలి అని కోరుకుంటున్నది అంతా అదే. నువ్వు దానిని ఎందుకు తెలుసుకోవాలి అని అనుకుంటున్నావు అంటూ హెచ్చు తగ్గులేని నిశ్చలమైన స్వరంతో నా గురువు సమాధానం వచ్చింది. ఆ స్వరం పట్ల జాగ్రత్తగా ఉండడం నేను నేర్చుకున్నాను. నేను సంకోచించి అతనిని జాగ్రత్తగా చూశాను. నేను పూర్తిగా స్వార్థపూరితమైన కారణాల వల్లనే ఆ విధంగా అడుగుతున్నాను అని, ఎందుకంటే మిమ్మల్ని పోగొట్టుకున్నాను అని భావించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే జీవితంలోని మిగిలిన వాటన్నింటికన్నా మీ సమస్యము, మీ బోధనలే నాకు ఎక్కువ ముఖ్యమైనవి అని నేను చెప్పబోతున్నాను అని మీరు అనుకుంటున్నారని నేను భావిస్తున్నాను. అవును, అది నిజమే. నేను ఆతృతగా ముగించాను. మీకు ఆ విషయం తెలిసిపోయినా గాని నేను ఏమాత్రం పట్టించుకోను. నువ్వు ఆ రకమైన స్వార్థమంతటిని అధిగమించాలి అని నేను చెప్పబోతున్నానని నువ్వు అనుకుంటున్నావు అని నేను భావిస్తున్నాను అని వినోదంగా మెరుస్తున్న కళ్ళతో ఆట పట్టిస్తున్నట్లుగా రాఫెల్ నా మాటలను అనుకరించాడు. నువ్వు పూర్తిగా పొరబడ్డావు తెలుసా. నేను నీ సంతోషాన్ని నాశనం చెయ్యాలి అని అనుకోవడం లేదు. ఎవరిని వారు ఒక బాధ్యతాయుతమైన యంత్రంలో మార్చుకోవడాన్ని నేను విశ్వసించను. మంచి ఉద్దేశం ఉన్నంత వరకు తమకు తెలిసిన అత్యుత్తమమైన దానిని ఇతరులకు అందజేస్తున్నంత వరకు ఎవరైనా తమ జీవితంలో ఏం చేస్తున్నారు అనేది అంత ముఖ్యమైనది ఏమీ కాదు అని నేను నమ్ముతున్నాను. ఈ రెండు విషయాల పట్ల ఖచ్చితంగా ఉండు. మిగిలినదంతా మర్చిపో. రా, మన పనిని ఆరంభిద్దాం. ఆ విధంగా అంటూ అతను నా చేయి అందుకుని నా చిన్న గది వైపుకు వెళ్లే మార్గంలో నన్ను నడిపించాడు. ఎందుకంటే ఈ చిన్న అంకం చుట్టూ గోడలతో ఉండే నా ప్రియాతి ప్రేమైన తోటలో చోటు చేసుకుంది. తలుపును తోసుకొని ముందుకు వెళ్ళి మేము ఇద్దరము 2 మడత కుర్చీలు ఆసీనులమయ్యాం. నేను సంతోషంతో నిట్టూర్చాను. దూరంగా కనిపిస్తున్న పచ్చిక బయలు మీద నిశ్శబ్దంగా నిగూఢంగా వేలాడుతున్న చంద్రుడికి అభిముఖంగా మేము కూర్చున్నాం. లోకం తన ఊపిరిని బిగబట్టి ఉన్నట్లు అనిపించింది. ఆకుల మీద, గడ్డి పరకల మీద, సాలెగూడు మీద మాయాపూరితంగా కనిపిస్తూ మంచు మా మీద నెమ్మదిగా పడుతోంది. ప్రతి మంచు బిందువు తన అతి చిన్న గోళపు అంతర్భాగంలో చంద్రుడిని ప్రతిబింబిస్తోంది. మాట్లాడడం అనేది ఎంతో దీనమైనదిగా అనిపిస్తోంది. నేను గుసగుసలాడినట్లు అన్నాను. నువ్వు సరిగ్గా చెప్పావు, రాఫెల్ నెమ్మదిగా వినిపించకుండా అన్నాడు. మాటలు అవివే, అది వెల్లడి చేసేదానిని ఎక్కువ సంగతులు మరుగునే ఉంచుతాయి. ఏదేమైనా మనము వాటిని వీలైనంత బాగా వినియోగించుకోవాలి. భవిష్యత్తులో నువ్వు ఎంతో ముందుకు పయనించాల్సి ఉంది మిత్రమా. మరి
ఎన్నింటినో అనుభవించాల్సి ఉంది. ఇదంతా దేనికోసం చేస్తున్నావు అనేది నువ్వు ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. ఇదంతా నువ్వు నా ద్వారా పొందిన జ్ఞానానికి సంబంధించిన నీ కూడా అర్థాన్ని తెలుసుకోవడం కోసమే. ఎందుకంటే అది దైనందిన జీవితానికి పరివర్తిస్తోంది. అన్ని సంఘటనలు, అన్ని కష్ట నష్టాలు, అన్ని మార్పులకు సంబంధించిన లక్ష్యాన్ని ప్రయత్నించు. తెలుసుకో. మోక్షానికి సంబంధించిన రహస్యాన్ని కనుగొనడానికి నీ అంతట నువ్వే ముందుకు సాగిపోవడం కొనసాగించు. ధ్యానం ద్వారా అంటే మనసును ఏకాగ్రం చేయడం ద్వారా నువ్వు తెలుసుకోవాలి అని కోరుకునేదంతా నీవు తెలుసుకోగలుగుతావు అని గ్రహించు. కానీ ఎలా? నేను ప్రశ్నించాను. మనస్సు అనేది ఒక శక్తివంతమైన విద్యుత్ పరికరం. అది ఒక నిస్తంత్రి పరికరంలా, అంటే వైర్లెస్ సెట్ లా పనిచేస్తుందంట. అంటే నువ్వు వాస్తవంగా ఆ జీవితాన్ని, దాని రహస్యాలన్నింటినీ పంచుకోగలిగేలా నువ్వు కోరుకున్న ఏ జీవన రీతిలోనైనా నువ్వు శృతి కావచ్చు. నీ మనస్సుతో నువ్వు ఎక్కడికి చేరుకోవాలని కోరుకున్నా గాని నువ్వు అక్కడకు చేరుకోవచ్చు, స్వర్గానికి సైతం. అందువలనే స్వర్గం అనేది మన అంతరంగంలోనే ఉంది అని మనకు చెప్పబడింది. కానీ నువ్వు గ్రహిస్తున్నది ఏది నీ సొంత మనోచార్య కాదు అని గుర్తుంచుకో. రేడియో గ్రహించేది ఏది నీ రేడియో కానట్లుగానే రేడియో నుంచి మనసు అనేది కేవలం పరికరాలు మాత్రమే. అవి కేవలం పునరుత్తం చేస్తాయి. కానీ ధ్యానం ద్వారా సృజనాత్మక సంకల్పాలను సిద్ధించుకోవడానికి, స్వర్గంలోకి శృతి కావడానికి నువ్వు నీ అధిమానసానికి, అంటే దానిని అప్పటి వరకు అతి కొద్ది మంది మాత్రమే వినియోగిస్తున్నారు, శిక్షణ ఇవ్వవచ్చు. ఇక్కడికి ముగించుకుందామా మేడం? స్వప్న మేడం? మేడం ఇక్కడికి ముగించుకుందామా మేడం? అట్లే మేడం. 297 అయిపోయింది మేడం. 297 అయిపోయింది. 98 నుంచి రేపు పేజీలు ఉంటే 300 అయిపోయా. అంటే ఇంకా రేపటికి అయిపోతుంది మేడం. 318 వరకు ఉంది అంతే. ఓకే ఓకే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొకసారి పరమ గురుమండలంతటికీ నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.